నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవి కుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. జనరల్ గా హార్ట్ అటాక్ రావడానికి ఒక నెల రోజుల ముందే మన శరీరం సిగ్నల్స్ పంపిస్తుంది. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ 4 సిగ్నల్స్ ని ఒక్కొక్కటిగా ఇవాళ చర్చిద్దామా? మొదటిది, ఫ్రీక్వెంట్ గా నాసియా గానీ డిజీనెస్ గానీ ఇట్లా మీకు అనిపించినప్పుడు, ఒకసారి అనిపిస్తే పర్వాలేదండి, 2-3 సార్లుగా కంటిన్యూస్ గా అట్లా అనిపిస్తున్నప్పుడు మనం ఒక 2-3 వారాలు నిర్లక్ష్యం చేసి తర్వాత ఏంటి ఇది కంటిన్యూస్ గా వస్తుంది అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ లోపించింది అని చెప్తారు. హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని కూడా చెప్తారు. సో మనకు అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు, నాసియాటిక్ గా గానీ డిజీనెస్ గానీ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు 2-3 రోజులు కంటిన్యూస్ గా మనకు అట్లా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని కలవటం అవసరం. ఇది మొదటి సిగ్నల్, మన శరీరం మనకు అందించే మొదటి సిగ్నల్. ఇప్పుడు రెండో సిగ్నల్ గురించి మాట్లాడతాం. ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, బాగా నీరసంగా ఉండటం, ఎప్పుడు తలనొప్పి రావటం. ఇదేదో మనకు వర్క్ ప్రెషర్ లో ఉండి వచ్చిందని అనుకోవటం పొరపాటు. ఒక రోజు ఉంటే పర్వాలేదు, చాలా టైర్డ్ గా, వీక్ గా, తరచు తలనొప్పులు వస్తూ ఉన్నప్పుడు ప్రెషర్ వలన, స్ట్రెస్ వలన వచ్చిందని కాకుండా మీరు పూర్తి రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా రోజు రోజుకి తలనొప్పి పెరుగుతూ వెళ్తాంది అనుకోండి, అది కూడా ఒక సిమ్టమే. హార్ట్ అటాక్ వస్తుంది అని మీకు ఒక సంకేతం అందిస్తుంది శరీరం. అది మీరు లేట్ చేస్తున్న కొద్దీ గుండె ఇబ్బంది పడుతుంది, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ టైర్డ్ గా ఉన్నా గానీ, ఎప్పుడు తలనొప్పులు వస్తూ ఉంటే కూడా ఒక సిమ్టమ్ గా మీరు భావించాలి. సిమ్టమ్ నెంబర్ 3, నమ్నెస్. ఒక సైడ్ మనకి ముఖంలో ఒక సైడు నిద్రావస్థలో ఉండి మనకి ఏమి చలనం తెలియని పరిస్థితి, లేదంటే ఒక చెయ్యి స్తబ్దత అయిపోయినప్పుడు, లేదా ఒక కాలు స్తబ్దత అయిపోయినప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఒక పారాలైటిక్ సిచ్యువేషన్ లాగా, మనకి అంత సీరియస్ గా ఉండకపోయినా కొద్దిగా ఆ సిమ్టమ్స్ కనపడుతున్నప్పుడు దాన్ని మనం అంతగా ఏదో తేడా ఉంది అనుకుంటాం గానీ అంత సీరియస్ గా తీసుకోం. 2-3 వారాలు అయ్యేటప్పటికి అది ప్రస్ఫుటంగా కనపడుతున్నప్పుడు సడన్ గా కంగారు వస్తుంది, ఈ పారాలిసిస్ వచ్చిందేమో, ఏమైపోయిందో. అప్పుడు పరిగెడతాం డాక్టర్ దగ్గరికి. గుండెల్లో బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, ఆక్సిజన్ ఫ్లో తగ్గిపోతుంది అనటానికి సంకేతంగా శరీరం మనకి ఆ సిగ్నల్ పంపింది. అది వెంటనే మనం డాక్టర్ ని కలవాలి. 2-3 రోజులు చూస్తాము, ఇదేదో తేడాగా ఉందనిపించిన వెంటనే వెళ్ళకపోతే ఇది కూడా హార్ట్ అటాక్ కి మన శరీరం అందిస్తున్న ఒక సిగ్నల్ కిందే లెక్క. 4వ సిగ్నల్, ఆఖరి సిగ్నల్, కళ్ళు బైర్లు కమ్మటం, మనకి విజన్ లో తేడా రావటం, ఒక్కొక్కటి 2-2 సార్లు 2-2గా కనపడటం. తరచూ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. చిన్న వయసులో వాళ్ళకు కూడా వస్తుంది ఈ మధ్య. ఒకప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత వస్తుంది అని. ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం అనేది బ్లర్డ్ విజన్ వచ్చినప్పుడు కూడా మన కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అంటామే. ఒకసారి ఎప్పుడన్నా బాగా టైర్డ్ గానో వీక్ గానో ఉన్నప్పుడు అది వేరు. కంటిన్యూస్ గా మనకు విజన్ లో లోపం కనపడుతుంది, బ్లర్డ్ గా ఉంటుంది. ఎంత లైటింగ్ లో ఉన్నా కూడా, మీకు సైట్ నుండి కళ్ళజోడు పెట్టుకున్నా కూడా, అటువంటి సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు కూడా 2-3 రోజులు దాటి లేట్ చేయకుండా, ఒకవేళ కంటిన్యూస్ గా ఉంటుంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఎందుకంటే అది కరోనరీ ఆర్టరీ బ్లాక్ కి సంకేతం. సో ఈ 4 సిమ్టమ్స్ ను మన శరీరం నెల రోజుల ముందు నుంచే మనకి అందిస్తూ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కనపడుతుంది అని. అందుకే అసలు నేను ముందు అందరికీ సూచిస్తాను, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి మా ఎండ్యూరో డ్రాప్స్ ని మీ దైనందిన జీవితంలో ఒక పార్ట్ గా చేసేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది చాలా బాగా. ఒక 80 ట్రేస్ మినరల్స్ ఉంటాయి దాంట్లో. నైట్రిక్ ఆక్సైడ్ జనరేట్ చేస్తుంది శరీరంలో, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తుంది. అట్లాగే దాంతో పాటు కుదిరితే మన సెల్ హెల్త్ లో ఉన్న సెల్ హెల్త్ ఎసెన్షియల్స్ అనే మైక్రోన్యూట్రియంట్ పౌడర్ ని తీసుకుని వాడుతూ ఉండండి. నీళ్ళలో కలుపుకుని నైట్రిక్ ఆక్సైడ్ బయట నుంచి కూడా అందించండి. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ వాడండి. దాంట్లో కూడా మెగ్నీషియం తో పాటు 64 మినరల్స్, ట్రేస్ మినరల్స్ ఉంటాయి. జనరల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయండి. హార్ట్ అటాక్ అనే దానికి చాలా ప్రమాదకరమైన విషయం కదా. ఇవాళ మరణించే లిస్ట్ లో చూస్తే హార్ట్ అటాక్ అనేది ప్రధానమైన సమస్య కదా. శరీరం మనకు సిగ్నల్స్ అందిస్తానే ఉంటుంది, మనం గమనించుకోవట్లేదు, అశ్రద్ధ చేస్తున్నాము. అశ్రద్ధ వహించకండి. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఎండ్యూరో డ్రాప్స్ పెట్టుకోండి మీ దైనందిన జీవితంలో. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ పెట్టుకోండి. అలాగే కుదిరితే మైక్రోన్యూట్రియంట్ పౌడర్, సెల్ హెల్త్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకోండి. నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ గా ఉండేలా చూసుకోండి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేయడానికి, ఆక్సిజన్ డెలివరీ ఇంప్రూవ్ చేయడానికి, బ్రెయిన్ లోను హార్ట్ లోను ఆక్సిజన్ డెలివరీ ఇంప్రూవ్ చేయడానికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పోషక విలువలన్నీ ఉండేలాగా, మినరల్ రిచ్ గా ఉండేలాగా చూసుకోండి. బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.